మాత్రమే నాకు కావాలి అన్నది. అందరూ మాకు చదువు వచ్చు, చదువు రానిది ఒక్క ప్రతాప్కు మాత్రమే అన్నారు. అలాగా అని దయ్యం ప్రతాప్ను గుహకు తీసుకెళ్ళింది. అక్కడ వందల కొద్దీ పుస్తకాలు పడి ఉన్నాయి. ప్రతాప్ చేయవలసిన పనల్లా ఆ దయ్యం చదవటం పూర్తి చేసిన పుస్తకాలను దుమ్ము దులిపి ఎప్పటికప్పుడు యథాస్థానంలో పెట్టటం. దయ్యం భీకరాకారంతో రాత్రంతా బయటకు వెళ్ళి అడవిలో ఆహారం కోసం తిరుగుతూ ఉండేది. ఆ సమయంలో ఏమీ తోచక ప్రతాప్ ఒక్కో పుస్తకం చదివేశాడు. అంతా మాయలు,